ఏం చేస్తుంటావు సరసు? ఈరోజు వెజ్ పాస్తా. ఓకే, మమ్మీ సాస్ పాస్తా 2 వెరైటీ పాస్తా చేస్తున్నాం. మీరు వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు అన్నమాట లైట్ ఫుడ్. బౌల్ ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పు. టమాటోస్ వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. కారం వాళ్ళు రెడ్గా ఉంది, కారం పట్టించిందా? కాదండి ఎవరు ఇంకా చదువుకుంటావాడిని. అవును, ఇంకా చదువుకుంటా ఉన్నది. నెంబర్ 1. కారం ఎంత వేసినావు? 2 స్పూన్లా? 1.5 స్పూన్. 1.5 స్పూన్. 1/2 టీ స్పూన్ పసుపు. ఓహో, అదేండి సాస్ లేదు టమాటా సాసా? అవును, కొద్దిగా ఒక 2 స్పూన్లు అంతే. అదంతా వేస్తుందా అందాజుగానా? అందాజు మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. పాస్తా సాస్ అది మంచిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, పాస్తా సాస్, టమాటో ఇది మంచి గుజ్జులాగా అవేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలా. వాసన అయితే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మంచిగా నూనె పైన తేలేంత వరకు ఉడకనివ్వాలా? అవును, ఫ్రై. ఓకే, ఇందాక నీ కూతురు ఏదో చేసిందమ్మా వైట్ పాస్తా, బాగుంది. అంటే తనకు మాత్రం చేసుకుందిలే. అయితే వైట్ పాస్తా, ఇది రెడ్ పాస్తా, వెజిటేబుల్ పాస్తా. ఇది దాన్ని మ్యూట్ చేసుకో, మరుస్తా. కలపాల కూడా వేసి. అవును, బటర్ కూడా వేసుకోవచ్చు కదా? బటర్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు, మైనీస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాటితో వేస్తున్నాం అన్నమాట. ఉన్నది వెజిటేబుల్స్, మళ్ళీ సాస్ ఉంటే దాంట్లోనే సింపుల్గా టేస్టీగా ఇండియన్ వెరైటీగా ఇండియన్ కల్చర్ అన్ని వెజిటేబుల్స్ వేసి ఉప్పు, మన ఇండియన్ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి ఒక స్పైసీ అయిన పాస్తా. చాలా ఎక్కువ కలుపుకో, కలిపి తిరిగిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. వెజిటేబుల్ కర్రీ अच्छा संग